టాటాలో నెక్సాన్ కార్కి హ్యారియర్ అనేది పెద్దన్న అయితే పంచ్ అనేది తమ్ముడు అనమాట. సో నెక్స్ట్ టియాగో వచ్చేసరికి చిట్టి చెల్లెలు అనమాట. ఈ కార్ ఇంత ముందంతా కూడా కొంచెం సేల్ వైజ్ బాగానే ఉండేది గైస్. ఇప్పటివరకు 7 లక్షల యూనిట్ అయితే సేల్ అయ్యాయి. మీకు మంత్లీ వైజ్ సేల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 5,000 వరకు ఈ కార్లు అయితే సేల్ అవుతాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ కార్ మనకి అంత ప్రీమియంగా ఉండదు అనమాట. అండ్ దీనికి అప్డేట్ రావాలని చాలా రోజు దీని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. సో ఇప్పుడైతే ఈ కార్కి మనకి ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేశారు గైస్. సో ఈ ఫేస్ లిఫ్ట్ లో ఏం ఫీచర్ ప్రొవైడ్ చేశారు అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఎక్స్టీరియర్ లో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ మనకి ఎల్ఈడి హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవైతే మనకి ఆటో హెడ్లైట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎల్ఈడి ఫాగ్ లైట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కమింగ్ టు హియర్, ఈ కార్ లో మనకి 360 కెమెరా కూడా ఆఫర్ చేస్తున్నారు గైస్. అండ్ 360 కెమెరా కూడా చాలా బాగుంది, నేను మీకు మళ్ళీ చూపిస్తాను అది. అండ్ కమింగ్ టు హియర్ మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఈ బడ్జెట్ లో మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే మామూలు విషయం కాదు. కమింగ్ టు సైడ్ వ్యూ గైస్. సో సైడ్ వ్యూలో మనకి ఆటో ఫోల్డ్ ఓఆర్ఎం అయితే ప్రొవైడ్ చేశారు. దీని లోపల నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు వీల్ సైజ్, ఈ కార్లో మనకి 15 ఇంచ్ డైమండ్ కట్ అలా వీల్స్ ప్రొవైడ్ చేస్తారు గైస్. ఓన్లీ ఫర్ టాప్ వేరియంట్ అనమాట. లోయర్ వేరియంట్ లో మనకి 14 ఇంచ్ వీల్సే వస్తాయి. అండ్ ఆల్సో కమింగ్ టు గ్రౌండ్ క్లియరెన్స్, ఈ కార్లో మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. చాలా మంది గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఆ సైడ్ అనుకుంటారు, బట్ ఆ సైడ్ కాదు. గ్రౌండ్ క్లియరెన్స్ అంతా ఇది గైస్. సో ఇక్కడ మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మధ్య మీరు టాటా కార్లో చూస్తున్నారు కదా, సో ఇక్కడ మనకి ఫ్రెష్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ కార్లో ఆ తప్పు అయితే చేయలేదు, మంచిగా ట్రెడిషనల్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు రేర్ వ్యూ, ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటెన్నా ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ వైపర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ మనకి జనరల్ గా డీఫాగర్ అనేది లైన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, బట్ ఇక్కడ మనకి లైన్స్ కాకుండా కర్వ్ షేప్ లో ప్రొవైడ్ చేశారు. సో ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఎందుకంటే మనకి డీఫాగర్ అనేది జనరల్ గా ఇక్కడ వరకే యూజ్ అవుతుంది అనమాట. ఈవెన్ మనకి వైపర్ యూజ్ అయ్యేటప్పుడు జస్ట్ ఇక్కడ వరకే క్లీన్ చేస్తుంది కాబట్టి డీఫాగర్ కూడా ఇక్కడ వరకే వర్క్ అయ్యేలా చేశారు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు బ్యాక్ సైడ్, ఇది ఎల్ఈడి కనెక్టర్ లైట్ అయితే కాదు, జస్ట్ ఒక రిఫ్లెక్టర్ మాత్రమే. సో మీకు ఓన్లీ బ్రేక్ వేసినప్పుడు ఈ లైట్లు మాత్రమే బ్లింక్ అవుతాయి గైస్. ఇది మాత్రం బ్లింక్ అవుతుంది, జస్ట్ రిఫ్లెక్టర్ మాత్రమే. అండ్ కమింగ్ టు డౌన్ సైడ్ మనకి రేర్ వ్యూ కెమెరా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ 2 పార్కింగ్ సెన్సర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో 2 పార్కింగ్ సెన్సర్ కాకుండా 4 పార్కింగ్ సెన్సర్స్ ఆఫర్ చేస్తుంటే బాగుండేది. సో బటర్ సేఫ్టీ కదా మనకి, సో అది కొంచెం మిస్ అయ్యారని చెప్పాలి. డ్రైవర్ సీట్ కి మనకి మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ గైస్ కమింగ్ టు ఇంటీరియర్స్ అయితే మనకి చాలా ప్రీమియం గా ప్రొవైడ్ చేశారు. ఈ కార్ ప్రీవియస్ వర్షన్ మీరు చూసుకుంటే ఇంటీరియర్స్ అంత గొప్పగా ఉండేవి కాదు, చాలా అవుట్డేటెడ్ గా ఉండేవి. అండ్ ఏదో కొంచెం ఓల్డ్ కార్ లాగా కూడా అనిపించేవి గైస్. దాన్ని అయితే కంప్లీట్ గా చేంజ్ చేసి పడేశారు. మీరు ఇక్కడ డాష్ బోర్డ్ లుక్ చూసుకోండి, డ్యూయల్ టోన్ కలర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సెంటర్ లో మనకి 10.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్లేసింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది గైస్, చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. అండ్ ఎక్కడా కూడా మనకి గ్యాప్స్ అనిపించట్లేదు, దానివల్ల ఆ ప్లేసింగ్ అంతా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా డిజిటల్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది గైస్. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో మీకు సంబంధం లేకుండా డైరెక్ట్ గా మన మొబైల్ నుంచి దీన్ని కనెక్ట్ చేసుకొని కాల్స్ కానీ లేకపోతే ఏమైనా టెక్స్ట్ మెసేజ్ వచ్చినా ఇక్కడ డైరెక్ట్ గా చూసుకోవచ్చు అనమాట. ఇంకో మేజర్ అప్డేట్ మీరు చూసుకోవచ్చు, స్టీరింగ్ గైస్. సో టాటా కార్స్ లో మనం రీసెంట్ గా సిఆర్ఆర్ కూడా చెప్పుకున్నాం కదా, దాని స్టీరింగ్ మీద మనకి ఇక్కడ బటన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా. ఆ బటన్స్ అనేవి కొంచెం ముందుకు వచ్చి మనం డ్రైవ్ చేసేటప్పుడు ఈ చేతులకు అడ్డంగా తగులుతుంటాయి అనమాట. ఇప్పుడైతే ఈ బటన్స్ ని కొంచెం లోపలికి ప్రొవైడ్ చేశారు. దీనివల్ల స్టీరింగ్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంది కేసు, మనం డ్రైవ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ డీకట్ స్టీరింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా స్పోర్టీగా కూడా అనిపిస్తుంది అనమాట. స్టీరింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. టాప్ వేరియంట్ లో కూడా మనకి ఓన్లీ టిల్ట్ ఫంక్షనాలిటీ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఆటోమేటిక్ వేరియంట్ కదా, సో ఆటోమేటిక్ వేరియంట్ లో ఏఎంటీ గేర్ బాక్స్ కి మనకి పెడల్ షిఫ్టర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మంచి విషయాన్ని చెప్పాలి. సో బడ్జెట్ కార్ లో మనకి పెడల్ షిఫ్టర్స్ ప్రొవైడ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ కమింగ్ టు ఇంకో మంచి ఫీచర్, సో ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు గైస్. సో ఈ కార్ లో మనకి రైట్ సైడ్ మీరు చూసుకోవచ్చు, క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. సో ఈ కార్ లో మనకి 360 కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు గైస్. 360 కెమెరా క్వాలిటీ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 360 కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఈ మధ్య టాటా కార్స్ అన్నింటిలో కూడా 360 కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ 3D వ్యూ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. 3D వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, ఇవన్నీ మనం క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఒక బడ్జెట్ కార్ లో ఈ ఫీచర్ ప్రొవైడ్ చేయడం చాలా బాగా అనిపించింది. సో కమింగ్ టు సెంటర్ కన్సోల్, ఈ మధ్య వస్తున్న టాటా కార్స్ అన్నింటిలో కూడా మనకి ఈ సెంటర్ లో అన్ని టచ్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కంప్లీట్ గా తీసిపడేసి ఓన్లీ మనకి ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఎందుకంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు ఫిజికల్ బటన్స్ కాకుండా టచ్ బటన్స్ ప్రొవైడ్ చేస్తే మనకి డ్రైవింగ్ డీవియేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలా బాగా అప్డేట్ అయితే చేశారు గైస్, అది నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు, అది కూడా బాగుంది. అండ్ కమింగ్ టు వైర్లెస్ ఛార్జింగ్, జనరల్ గా మనకి 1 ప్యాడే ప్రొవైడ్ చేస్తారు కదా, బట్ ఈ కార్లో మనకి 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ మధ్య మనకి ప్రతి ఇంట్లో 2-3 ఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇద్దరి కోసం అయితే ఈ ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు గేర్ నాబ్ గైస్, రొటేటింగ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. ఇదైతే నాకు కొంచెం ఆక్వర్డ్ గా అనిపించింది. సో దీన్ని యూస్ చేసుకుని మనం రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ పొజిషన్స్ అయితే మార్చుకోవచ్చు.
బానే ఉంది. బట్ గేర్ నాబ్ ఉన్న ఫీల్ అయితే మనకి రాదు కదా, అది కొంచెం మీరు చూసుకోవాల్సింది. నెక్స్ట్ ఇదంతా కూడా మీకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం స్క్రాచెస్ పడుతుంది అనమాట, అండ్ డస్ట్ ని కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ సెంటర్ లో మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ హ్యాండ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు కదా, డ్రైవర్ సైడ్ హ్యాండ్ రెస్ట్ మనకి మూవబుల్ అయితే కాదు గైస్, ఇది స్టాటిక్ అనమాట. దీన్ని అటు ఇటు మూవ్ చేసుకోలేము. కింద కొంచెం మనకి స్టోరేజ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఆ స్టోరేజ్ ఏరియాలో మీకు 12 వోల్ట్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. దాన్ని కూడా మనం పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ మాట్లాడలేదు కదా మనం ఇక్కడ, ఫ్రంట్ సీట్ లో డ్రైవర్ సీట్ కంఫర్ట్ గైస్. డ్రైవర్ సీట్ కంఫర్ట్ అయితే ఓవరాల్ గా బానే ఉంది. మెయిన్ గా వీళ్ళు ఇక్కడ మిస్ చేసింది ఏంటంటే అండర్ ద సపోర్ట్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది గైస్. ఎందుకంటే రీసెంట్ గా మనకి టాటా పంచ్ లో అండర్ ద సపోర్ట్ బాగా ప్రొవైడ్ చేశారు కదా, ఎక్స్టెండెడ్ అండర్ ద సపోర్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల టాటా పంచ్ లో ఆ కంఫర్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయింది. సో ఈ కార్ లో కూడా అది చేసి ఉండొచ్చు, బట్ ఎందుకో కొంచెం వీళ్ళు ఇగ్నోర్ చేశారు. బడ్జెట్ కార్ కదా, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. అదర్వైజ్ మనకి లోయర్ బ్యాక్ సపోర్ట్ కానీ బ్యాక్ సపోర్ట్ కానీ అండ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు హెడ్ రెస్ట్ చూసుకోవచ్చు, ఇవైతే మూవబుల్ కాదు, ఇవి స్టాటిక్ అనమాట. ఇవన్నీ మూవ్ చేసుకోలేము. ఈవెన్ మీకు బ్యాక్ సైడ్ సీట్లో కూడా సేమ్ స్టాటిక్ హెడ్ రెస్ట్లే ప్రొవైడ్ చేశారు. సో అవుట్ సైడ్ ఓవర్ మిర్రర్ ని మీరు ఇక్కడ నుంచి కంప్లీట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ గైస్, సేఫ్టీ వైజ్ ఇక్కడ సెంటర్ లో మీరు చూసారు కదా, ఈ ఐఆర్విఎం ని వీళ్ళు ఆటోడిమ్ ఐఆర్విఎం ప్రొవైడ్ చేయాల్సింది, బట్ ఇక్కడ వీళ్ళు మాన్యువల్ ఐఆర్విఎం అయితే ప్రొవైడ్ చేశారు. సో ఏసీ వెంట్స్ పొజిషనింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా స్పోర్టీగా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ గా ఇంత ముందు కొంచెం ఈ కారు ఎలాగంటే కొంచెం అవుట్డేట్ గా ఉండేది గైస్. సో ఓవరాల్ గా మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు రూమీ ఫీలింగ్ వస్తుంది అండ్ ప్రీమియం గా కూడా అనిపిస్తుంది. అండ్ సేఫ్టీ వైజ్ మనకి ఈ కార్ లో స్టాండర్డ్ గా బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు గైస్. సో బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం గైస్. సో ఫ్రంట్ సీట్ ని ఇందాక నా హైట్ దగ్గర అడ్జస్ట్ చేశాను. సో చూడండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు లెగ్ రూమ్ అండ్ రూమ్ కూడా అడిక్వేట్ గా ఉన్నాయి, మరి అంత సూపర్ గా అయితే ఉన్నాయని చెప్పలేను. అండ్ కమింగ్ టు అండర్ సపోర్ట్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయాల్సింది గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా కాల్ సగం వరకే వచ్చింది. సో నా హైట్ 5 feet 8 inches అనమాట. 6 feet ఉండే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. లేడీస్ లో కొంచెం 5 feet 4 inches 5 feet 2 inches ఉండే వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది గైస్. సో మిగతా వాళ్ళకి కొంచెం కష్టమనే చెప్పాలి. మీరు ఇక్కడ హైట్ కూడా చూసుకోవచ్చు, నా హైట్ 5 feet 8 inches కదా, నాకైతే అడిక్వేట్ గానే ఉంది. 6 feet వాళ్ళకి కూడా కొంచెం బాగానే ఉంటుంది కదా, ఇబ్బంది ఉండదు. హైట్ వరకు అయితే ఇబ్బంది లేదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇందా చెప్పే కదా, ఇక్కడ మనకి నాన్ అడ్జస్టబుల్ హెడర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏస్, మనకి బ్యాక్ సీట్ లో 60-40 స్ప్లిట్ సీట్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో అది కూడా ప్రొవైడ్ చేసింటే బాగుండేది నాకు అనిపించింది. అండ్ సెంటర్ లో మనకి ఆమ్రెస్ట్ కూడా ఆఫర్ చేయట్లేదు. ఈ కార్ లో మనకి 242 liters ఆఫ్ బూట్ సైజ్ అయితే ఆఫర్ చేస్తారు. సో బూట్ మనకి చాలా లోపలికి అయితే ఉంది గైస్, ఎక్కువ లగేజ్ అయితే మనం క్యారీ చేయొచ్చు. పార్సల్ ట్రే కూడా ఆఫర్ చేస్తున్నారు. సో స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తారో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. ఇది సేమ్ సైజ్ వీల్ అయితే కాదని అనుకుంటున్నాను. అండ్ ఇది అలాయ్ వీల్ కూడా కాదు, స్టీల్ వీల్ ప్రొవైడ్ చేశారు. ఇంజన్ విషయానికి వస్తే ఈ కార్ లో మనకి టాటా పంచ్ లో ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అదే 1.2 liter నేచురల్ యాస్పిరేట్ పెట్రోల్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకి 3 cylinder ఇంజిన్ తో వస్తుంది గైస్. ఇంకా సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఈ కార్ లో మనకి ఇందాక చెప్పాను కదా, స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ABS EBD ESC అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టాండర్డ్ గా. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, ఈ కార్ కి మనకి ప్రీవియస్ గా గ్లోబల్ ఎన్క్యాప్ లో 4 star రేటింగ్ అయితే ఇచ్చారు. బట్ ఈ కార్ కి ఖచ్చితంగా 5 star రేటింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో మీరు చూసే ఉంటారు, కార్ ని పోల్ ఇంపాక్ట్ నెక్స్ట్ కార్ టు కార్ ఇంపాక్ట్ అయితే చేశారు. సో అదైతే టోటల్ గా ఓవరాల్ గా మంచి స్కోర్ అయితే చేసింది. సో ఖచ్చితంగా 5 star రేటింగ్ అయితే స్కోర్ చేస్తుంది గైస్. ఫైనలీ ఈ కార్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ కార్ యొక్క బేస్ వేరియంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 4.69 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ వేరియంట్ సరికే మనకి 7.29 lakhs వరకు ఉంది గైస్. సో 7.29 lakhs అంటే మీకు ఆల్మోస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ సరికే 8.5 lakhs నుంచి 9 lakhs వరకు ఉండొచ్చు. సో 8.5 lakhs నుంచి 9 lakhs మధ్యలో ఇన్ని ప్రీమియం ఫీచర్స్ ఇంత బడ్జెట్ కార్ అంటే మంచి ప్యాకేజ్ అనేది చెప్పాలి. సో దీని మీద మీ ఓవరాల్ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ చేయండి గైస్. అండ్ ఈ కార్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో వ్యాలిడ్ కమెంట్స్ అంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా ఇలాంటి జెన్యూన్ వాకరౌండ్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.